హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ గూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇంట్లో వర్క్ అనేది ఎలా చేసుకున్నాం అనేది షేర్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. చిన్ని వ్లాగ్ అయితే వీడియో అయితే తీశాను. సో, ఈ వ్లాగ్ అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇల్లు అయితే క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఇక్కడ కొన్ని వెసల్స్ ఉన్నాయి, అవన్నీ కొంచెం అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఇది నైట్ వాష్ చేసుకొని పెట్టుకున్న వెసల్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు తీసి ఇంకా కబోర్డ్లో అయితే సదిరేస్తున్నాను. నేను ఫస్ట్ మిషన్లో అయితే బట్టలు కూడా వేసేసాను. మిషన్లో బట్టలు వేసిన తర్వాత ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే ఇవన్నీ కూడా ఇంకా అరేంజ్ చేస్తున్నాను అనమాట.
ఇంకా పొద్దున వంట చేసుకున్న అంట్లు అవన్నీ కూడా ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా ఇంకా వాష్ చేసి పెట్టేశాను. ఇంకా కొన్ని మనీ ప్లాంట్స్ ఉన్నాయి, అంటే వాటర్లో పెట్టిన ప్లాంట్స్ అనమాట. ఇది తీసి వాష్ చేసి 2 వీక్స్ అయిపోయినాయి. సో లోపలంతా కొంచెం గ్రీన్ కలర్లో అయింది, వాటర్ కూడా బాగాలేదు. సో వాటర్ చేంజ్ చేస్తామని చెప్పి ఇంకా ఇవన్నీ తీసుకొచ్చి ఆ గ్లాసెస్ బాటిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇంకా వాష్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ వీక్లీ వన్స్ అయితే ఇది వాష్ చేయాలి, లేదంటే ప్లాంట్స్ అంటే పాడైపోతాయి అన్నమాట. వేర్లన్నీ పాడైపోతే లోపల మొత్తం గ్రీన్ కలర్లో పేరుతుంది. సో ఇంకా అవన్నీ కూడా ఇంకా ఇప్పుడు క్లీన్ చేసి పెడుతున్నానండి ఇక్కడ. ఇప్పుడైతే నేను మీషోలో నుంచి పర్చేస్ చేసుకున్న కొన్ని థింగ్స్ ఉన్నాయండి, అవి మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. యూస్ఫుల్ థింగ్స్ ఇవన్నీ కూడా, అండ్ కిచెన్కి సంబంధించిన అలాగా కొన్ని వేరే ఐటమ్స్ కూడా తీసుకున్నాను, అవి మీకు షేర్ చేస్తున్నాను.
ఇవి వచ్చేసి ఒక బాక్స్ అనమాట. ఇందులో అయితే 4 బాక్సెస్ అయితే మనకు వచ్చినాయండి. ఇదేంటంటే కరివేపాకు అలాగా పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అవన్నీ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. మనమైతే విడివిడిగా బాక్స్లో పెడతా ఉండే కదా. సో ఇవన్నీ కూడా మనకి ఒకే బాక్స్లో వస్తే అలాగా తీసి యూస్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉండేది. సో నేనైతే ఇదైతే పర్చేస్ చేశానండి. చాలా చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగుంది. ఈ పెద్ద బాక్స్ లోపల 4 బాక్సెస్ వచ్చినాయి. ఆ బాక్స్ కూడా కొంచెం పెద్ద పెద్దగానే ఉన్నాయి. చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఇది నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఈ బాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక షాప్ పీస్ ఐటెం అయితే తీసుకున్నానండి. అంటే బుద్ధుడు అనమాట, చిన్న బుద్ధుడు. యాక్చువల్లీ నేను పిక్చర్లో చూసినప్పుడైతే కొంచెం బిగ్ సైజులో ఉంది. అలా అనుకొని అయితే పర్చేస్ చేశాను, కానీ వచ్చేటప్పుడు కొంచెం స్మాల్ సైజులోనే. కానీ పర్వాలేదు, చాలా బాగుంది. ఫినిషింగ్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా అలాగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేమ్ బుద్ధుడు అనమాట, కానీ చిన్న బుద్ధుడు అనమాట. చాలా బాగుంది. ఇదైతే లోటస్ లాగా కింద వచ్చేసి లోటస్ లోపల బుద్ధుడు కూర్చున్నట్టు అయితే ఉంది. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగా చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా నేను చూపించిన ఐటమ్స్ తోటి నచ్చితే మాత్రం కమెంట్ చేయండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే కంపల్సరీ ఇస్తాను. మీరు కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే. అలాగా నెక్స్ట్ వన్ వచ్చేసి కృష్ణుడు అనమాట. నాకు చాలా ఇష్టమైన దేవుడండి కృష్ణుడు. సో ఇదైతే పర్చేస్ చేశాను. ఇది కూడా చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది. చాలా చాలా నాకు బాగా నచ్చింది. సో అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చెక్అవుట్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే ప్లాంట్స్ అన్నీ కూడా నేను క్లీన్ చేసేసాను. ఇంకా అలాగా వాటర్ కూడా చేంజ్ చేసి ఇంకా ప్లాంట్స్ అన్నీ కూడా అయితే ఇక్కడ నేను అరేంజ్ అయితే చేసుకుంటున్నానండి. ఇలాగా మొత్తం అయితే అరేంజ్ అయితే చేశాను. ఈ బుద్ధుడిని అయితే ఇక్కడ పెట్టాను. చాలా క్యూట్గా ఉంది కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇదైతే. ఇంకా ఇక్కడైతే ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా కొంచెం అంటే ఆకులు కొంచెం ఎండిపోయినాయి. అవన్నీ కూడా అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. మనం ఇండోర్ ప్లాంట్ పెట్టుకున్నప్పుడు దాని కేరింగ్ కూడా చాలా బాగా చూసుకోవాలి. అప్పుడే ప్లాంట్ అయితే సర్వైవ్ అవుతుంది, లేదంటే చచ్చిపోతూ ఉండదు. 2-3 డేస్కి ఒకసారి సన్లైట్లో అయితే కంపల్సరీ బయట పెట్టాలి. అలాగా నేను ఇండోర్ ప్లాంట్కి అయితే 3 డేస్ ఒకసారి ఆ వాటర్ అయితే పోస్తాను. ఇంకా అలాగా 3 డేస్కి ఒకసారి సన్లైట్లో అయితే పెడతా ఉంటాను. ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ వేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. నార్మల్గా చాలామంది ఇంట్లో ఇలాగే జరుగుతుంది. రొటీన్స్ అయితే వర్క్ కూడా సేమ్ ఇలాగే ఉండదు అనుకుంటున్నాను. నాకు పిల్లలు వెళ్ళిన తర్వాత ఏదో ఒక వర్క్ ఇంట్లో కనిపిస్తూనే ఉండదు. ఈవినింగ్ వర్క్ అయితే చేయాలంటే చాలా వర్క్ ఉండదు, ఇంట్లో చేయాలి కానీ. సో ఇదండి, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.